ప్రతిరోజు క్లాస్ మొదలవగానే రాము అనే అబ్బాయి తన బెంచ్ మీదే నిద్రపోతుండేవాడు. టీచర్ పాఠం చెబుతుంటే కూడా అతని కళ్ళు మెల్లగా మూసుకుపోయేవి. ఒకరోజు కోపంతో టీచర్ అతని బల్ల మీద కర్రతో కొట్టి, ఇక్కడికొచ్చింది పాఠం వినడానికా లేదా కుంభకర్ణుడిలా నిద్రపోవడానికా అని గట్టిగా అరిచింది. రాము ఉలిక్కిపడి లేచి భయంగా నిలబడ్డాడు. తరగతిలోని పిల్లలందరూ పెద్దగా నవ్వారు. ఆ నవ్వుల మధ్య రాము తలదించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదొక్కరోజు కాదు, ప్రతిరోజు టీచర్ కోపం, పిల్లల నవ్వులు, రాము నిద్ర, అదే పరిస్థితి కొనసాగింది. ఒకరోజు టీచర్కు అనుమానం వచ్చింది. ఆ రోజు స్కూల్ అయిపోయాక రాముని రహస్యంగా వెంబడించిందా టీచర్. రాము ఇంటికి వెళ్ళలేదు. దారిలో ఒక కార్ వాషింగ్ సెంటర్ దగ్గర ఆగి స్కూల్ యూనిఫామ్ మీదే ఒక గంట సేపు కష్టపడి కార్లు గడిగాడు. షాప్ ఓనర్ ఇచ్చిన కొంత డబ్బు తీసుకొని రాము పక్కనే ఉన్న హోటల్లో 2 ఇడ్లీలు కొనుక్కొని పరుగున హాస్పిటల్ వైపు వెళ్ళాడు. హాస్పిటల్ బెడ్ మీద అనారోగ్యంతో ఉన్న తన ముసలి అమ్మమ్మని చూసి రాము ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ సేవ చేశాడు. ఇదంతా చూసిన టీచర్ కళ్ళు తడిచాయి. అక్కడున్న నర్సుని అడిగితే రాము తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. ఆ క్షణంలో టీచర్ గుండె భారమైంది. క్లాస్లో రాముని కోపపడ్డ మాటలు గుర్తొచ్చి ఆమె చాలా సిగ్గుపడింది, చాలా బాధపడింది. మరుసటి రోజు కూడా రాము క్లాస్లో నిద్రపోతూనే ఉన్నాడు. కానీ ఈసారి టీచర్ కోపపడలేదు. పిల్లలందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి ఒక దుప్పటి తీసుకువచ్చి నిద్రపోతున్న రాము మీద మెల్లగా కప్పింది. తర్వాత రాము జీవితం గురించి, అమ్మమ్మ కోసం చేసే త్యాగం గురించి అన్నీ పిల్లలకి వివరించింది. పిల్లల నవ్వులు మౌనంగా మారాయి. వారి కళ్లల్లో బాధ కనిపించింది. కొంతసేపటికి రాము లేచి చూసేసరికి తన టేబుల్ మీద కట్టలు కొద్దీ డబ్బులున్నాయి. ఎందుకు నవ్వుతున్నారు అని రాము అడిగాడు. అప్పుడు పిల్లలంతా చెప్పారు, నీ అమ్మమ్మ మందుల కోసం మా పాకెట్ మనీ ఇచ్చాం. ఆ మాటలు విన్న రాము కళ్ళు నిండిపోయాయి. ఏమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. అక్కడ దయ గెలిచింది. నవ్వులు మానవత్వంగా మారాయి. Whoa! Please subscribe my channel, friends. Kids Moral Stories.